హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చోలే కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ కర్రీ పూరి, చపాతీ, పుల్కా, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందు రోజు నైట్ 1 కప్పు శనగలని బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు అవి కుక్కర్లోకి వేసేసుకొని 1 కప్పు శనగలకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టి 4 to 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత శనగలు ఉడికాయో లేదో చూద్దాము. బాగా ఉడికిపోయాయండి. ఇలానే ఉండాలి ఈ కర్రీ కోసం. ఇప్పుడు 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని ఇందులోకి వేసేసుకుందాము. టమాటా పేస్ట్ని వేసేసుకున్న తర్వాత బాగా కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, మనం శనగలలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, 1 స్పూన్ చోలే మసాలా వేస్తున్నానండి. ఇది వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ సిమ్లోనే బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా కలిపి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలని వాటర్తో సహా మొత్తం వేసేసుకుందాము. వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వదండి. ఈ వాటర్తోనే కర్రీ మొత్తం ఉడుకుతుంది. ఇప్పుడు శనగలు వేసుకొని బాగా కలిపి 6 నుంచి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి. ఇలా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు నేను 1/2 స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలండి. చల్లారితే కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర
వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీ చోలే కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంటుందండి. పూరి, చపాతీ, రోటీల్లోకి సూపర్గా ఉంటుంది. నేనైతే రాగి చపాతీ చేశానండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.